మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమిద్దాం. తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పండి. యూఏపీఏ కేసులను రద్దు చేయండి. ఎన్ఐఏ దాడులను ఆపండి. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి. సిపిఐ అనగా మావోయిస్టుపై, అనుబంధ ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి. ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం అంటూ ప్రకటించింది. శ్వేతపత్రం అంటూ 10 ఏళ్ల తెలంగాణను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలి. వాస్తవానికి తెలంగాణలో అన్నపు రాసులు ఒకచోట, ఆకలి దప్పులు మరొక చోట. ఆకలి దప్పులు ఒకచోట కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొరతనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల, పేద రైతుల, మధ్యతరగతి ఉద్యోగ, కార్మిక వర్గాలను కకావికలం చేశారు. ఆర్థికమంటూ అంకెల గారిడి చూపిన గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్లీ భూస్వామ్య పెత్తందారి గడీల నిర్మాణానికి పునాదులు వేశారు. కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం, ఇలా అంతటా ప్రజలను వంచారు. ప్రభుత్వాలిచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు. శ్వేత పత్రాలు వాస్తవాలను వెల్లడించవు. అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియపరచండి. కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి? హరీష్ రావు ఏ శ్రమతో 1000 కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలేంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సంటేజీల వివరాలేంటి? సెక్రటరియేట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ప్రజా కంటక నయీం ముఠా ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయిన 4-5 వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేతపత్రాల పరిధికి రావు గదా. ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజా కోర్టులో పాలకులు శిక్షించగలరు? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్, కవిత 3 కోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీమ్ బండారం, 1100 కోట్ల వ్యయంతో రూపొందించిన వరంగల్ హాస్పిటల్, 3.5 వేల కోట్ల వ్యయం పెరిగిన నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి? శ్వేతపత్రాలు బయటపెట్టిన పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? ఎన్నెన్ని వేల కోట్లు, ఎంతెంత అవినీతి! ప్రజలకు అందనంత ఎత్తెదిగి కన్ను మిన్ను కానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంను విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తానని పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ను ప్రజాపాలనలో అడగండి, నిలదీయండి. ఇట్లు జగన్, అధికార ప్రతినిధి. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్,
వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.